భారత రాజ్యాంగానికి ప్రతిరూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏపీ శాప్ నెట్ చైర్మన్ కృష్ణ చైతన్య అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. రాజ్యాంగం వల్ల బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు కలిగిందని చెప్పారు. వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లను పంచిపెట్టారు. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని త్రిమూర్తులు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా రాజుపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో గాంధీ పార్కు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నంద్యాలలో పీస్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, అలాంటి మహనీయుడిని స్మరించుకోవటం అందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు ఎమ్మెల్యే. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే జోగారావు. అనంతరం పార్వతీపురంలో మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంబేద్కర్ విధి విధానాలను అనుసరిస్తూ సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని నంద్యాల బొమ్మల సత్రం వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, బిఆర్ అంబేద్కర్ కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాన్వెంట్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పోర్టు చైర్మన్ రామచంద్రన్, ఇతర ఉన్నతాధికారులు. అనంతరం రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి. అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.